హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గోదావరి కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. ఇక్కడైతే సేమియా పాయసం అయితే చేస్తున్నానండి. ఈరోజు క్విక్గా సింపుల్గా అయితే అయిపోతుంది. బెల్లంతో చేస్తున్నాను, బెల్లం పాయసం. ఇక్కడ కప్తో అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ 3 కప్స్ వాటర్ అయితే తీసుకోండి. ఫస్ట్ అవి బాయిల్ అయిన తర్వాత అయితే 1 కప్ సేమియా అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ సేమియా అనేది నేను గీలో ఫ్రై చేయలేదు, జస్ట్ అలాగా బాణీలో వేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. ఇక్కడ సేమియా యాడ్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఒక 5 మినిట్స్ కొంచెం ఉడికితే సరిపోతుందండి. ఇక్కడ నెక్స్ట్ 3 కప్స్ పాలు అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ పాలు కాచిన పాలైనా పర్వాలేదు, పచ్చి పాలైనా యూస్ చేసుకోండి. ఇక్కడైతే పాలు వేసిన తర్వాత అయితే 5 మినిట్స్ అయితే మరిగించుకోండి. కన్సిస్టెన్సీ అనేది చూసుకోండి సరిపోతుందంటే. ఇక్కడ ఇంకా లాస్ట్లో ఇలాచీ అయితే దంచుకుని అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ 2-3 ఇలాచీ అయితే వేసుకోండి. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇక్కడ బెల్లం అనేది ఇక్కడ మనం స్టవ్ ఆపేసిన తర్వాత వేసుకోవాలండి. ఈ టైంలో వేసుకుంటే పాలు అనేది విరిగిపోతుంది. స్టవ్ ఆపేసిన తర్వాత ఒక 5 మినిట్స్కి అయితే సేమ్ కప్తో బెల్లం అనేది వేసానండి. ఇక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. నెక్స్ట్ ఇక్కడ గీ కొంచెం వేసుకుని ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకోండి. ఇక్కడ కాజు, బాదం, బ్లాక్ రైసిన్స్, కిస్మిస్ అయితే తీసుకున్నాను. అలా ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై చేసుకుంటున్నప్పుడు కిస్మిస్ అనేవి కొంచెం బుడగల్లా ఉబ్బుతాయి కదా, ఉబ్బినప్పుడు ఆ టైంలో కట్టేసుకోండి. సేమియాలు అయితే యాడ్ చేసుకోండి. అంతేనండి, సేమియా అనేది ఈజీగా అయితే అయిపోయింది కదా. ఒకసారి అయితే ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కమెంట్ అయితే చేసేయండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేసేయండి.